హాయ్ అండి. ఈరోజు మన ఫామ్ గార్డెన్లో చాలా హార్వెస్ట్ ఉందండి. ఈరోజు అయితే విపరీతమైన హార్వెస్ట్ ఉంది. చూడండి, ఈ గంప నిండా వంకాయలు అయితే వస్తట్టున్నాయి. గ్రీన్ వంకాయలే ఈ గంప నిండా వస్తట్టున్నాయండి. అంతగానం వచ్చినాయి గ్రీన్ వంకాయలు అయితే. మరియు పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ఉన్నాయి, మళ్ళీ బ్లాక్ వంకాయలు కూడా ఉన్నాయి. అవన్నీ దింపేసరికి అయితే ఈరోజు ఎంత టైం పడుతుందో, ఎన్ని వంకాయలు వస్తాయో చాలా వస్తాయండి ఈరోజు అయితే. అవన్నీ తెంపేసుకుందాం. చూడండి, గ్రీన్ వంకాయలు అయితే మొత్తం మడి నిండా ఎంతగానో వచ్చినాయో మొక్కలు. ఒక్కొక్క మొక్కకు హాఫ్ కేజీ అన్ని వంకాయలు అయితే వచ్చినాయండి. అనిత గారు, మీరు ఇంతగానో వంకాయలు ఎందుకు వేసుకున్నారు అని చాలామంది కామెంట్లో అడిగినరు. స్టార్టింగ్ కదండి, మేము నర్సరీకి వెళ్ళి అడిగితే ఖాళీ వంకాయ ముక్కలే ఉన్నాయి, ఇంకా ఏం లేవని చెప్పిరండి. ఎండాకాలంలో అయితే ఇక కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవన్నీ తెచ్చి నాటుకుందాం అనుకున్నాము, అవి ఏం లేకుండే. ఇక వంకాయలు ఏవో కొన్ని ఇవ్వమని చెప్తే ఇక వాళ్ళు అన్నీ అవిన్ని ఇవిన్ని ఇచ్చిండ్రు. ఇక స్టార్టింగ్ కదా, ఏదో ఒకటి నాటుకుందామని తెచ్చి ఫస్ట్ అయితే మేము అప్పుడు ఆలోచించకుండా అయితే మొక్కలు వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, తెంపలేకపోతున్నాను నేనైతే, అంతగానం వచ్చినాయి ఈ వంకాయలు. ఇప్పుడైతే చాలా వస్తున్నాయి. ఇక తెంపి అయితే మా పైన చెప్పాను కదండి, పార్లర్ వాళ్ళు 5 ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నా, తలాయిని తీసుకుంటున్నారు. అట్లా ఎవరో ఒకరైతే తింటారండి, వేస్ట్ అయితే ఏం పోవు. ఏం చేస్తారని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నా. చూడండి ఎంతగానం అయితే వంకాయలు వచ్చినాయో, చాలా బాగా వస్తున్నాయి మొక్కలు అయితే, చాలా బాగున్నాయండి. భూమి కదా, ఒక్కొక్క మొక్క బలంగా పెరిగింది. కాయలు అయితే విపరీతం వస్తున్నాయండి. నేనైతే తెంపలేకపోతున్నానండి, అంతగానం వస్తున్నాయి వంకాయలు అయితే. మన మిద్దె తోటల్లో అయితే మంచిగా అట్లా నిలబడి తెంపుకోవచ్చు. భూమి కదా, భూమి అయినందుకు మనం ఇట్లా ప్రతి మొక్క దగ్గర ఇట్లా వంగి తెంపేసరికి అయితే నడుము నొప్పి అయితే చాలా వస్తుందండి. మనం అంత ఈజీ కాదు భూమిలో పంట పండించడము. చూస్తారు కదా ఎంతగానం వస్తున్నాయో వంకాయలు అయితే, ఎట్లా కనిపిస్తున్నాయో. ఇప్పుడు అవన్నీ ఒక మడి నిండు ఉన్నాయి, అవన్నీ తెంపేసుకోవాలి. మొక్కలు కూడా భలే బలంగా వచ్చినాయండి. నేనైతే పశువుల ఎరువు చాలా వేసాను కదా, ఏదైనా నేను కొంచెం ఎక్కువ ఎరువులు అయితే ఎక్కువనే వేసేస్తానండి. ఒకటేసారి కలిపేసుకుంటా, అదే 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు మళ్ళీ ఏ ఎరువులు వేయకున్నా కూడా పంట మంచిగా వచ్చేటట్టు నేను చూసుకుంటా. మాటికి ఎరువులు వేయాలంటే భూమిలో వేయలేం కదా, అందు గురించి నేనైతే 2-3 ట్రాక్టర్ల ఎరువు, పశువుల ఎరువు తెప్పించి మట్టిలో కలిపి నేనైతే మొత్తం లెవెల్ చేయించిన స్టార్టింగ్లో. ఆ బలానికి చాలా బలం ఉంది కాబట్టి మొక్కలు అయితే ఇట్లా బాగా పెరిగినాయి. ఒక్కొక్క దంటు చాలా బలంగా వచ్చిందనమాట. ఈ మొక్కలే కాదండి, అన్ని మొక్కలు అట్లనే పెరిగినాయి. ఏనుగుదంతం బెండ అయితే కాండం ఇట్లా బలంగా ఇట్లా లావ్ అయ్యింది, అంత బలంగా వచ్చినాయండి. అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడైతే వంకాయలు అయితే ఉన్న కాడికైతే మొత్తం కట్ చేసుకుందాం. మొత్తం గ్రీన్ వంకాయలు అయితే ఈ మడి నిండా ఉన్నాయి. నాటుకునేటప్పుడు దూరం దూరం నాటుకున్నామండి మొక్కలు, అయినా సరే పెరిగి ఇట్లా బుషిగా వచ్చేసినాయి అన్నమాట. ఒక్క మొక్క కూడా పెస్టే కానీ పురుగే కానీ ఏది లేదండి, మంచి ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు. వంకాయలు కూడా లేతగా చాలా బాగున్నాయి. చూడండి, చూస్తున్నారు కదా వంకాయలు ఎంత మంచిగా వస్తున్నాయో, సూపర్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ఘనం వచ్చినాయో మొక్కకి. స్టెప్ బై స్టెప్ అయితే చాలా బాగా వచ్చినాయి వంకాయలు. లేత ఉన్నాయండి, ఇవి ఊరికే మగ్గిపోతున్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి గ్రీన్ వంకాయలు. ఇవైతే నేను మిద్దె తోట చేతులకు నుంచి కింద కూడా పడిపోతున్నాయి చూడండి, అంతగానో వచ్చినాయి. ఇవైతే మిద్దె తోటలో అయితే లేవండి. మిద్దె తోటలోనేమో 4 రకాల వంకాయలు ఉన్నాయి. లాంగ్ వంకాయలు ఉన్నాయి, బ్లాక్ వంకాయలు ఉన్నాయి, మళ్ళీ ముళ్ళు వంకాయలు ఉన్నాయి, పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ఉన్నాయి. 4 రకాల వంకాయలు ఉన్నాయి. ఇక్కడనేమో 3 రకాల వంకాయలు ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని హీల్డ్ వచ్చిన తర్వాత కొన్ని మొక్కలు అయితే తీసేస్తానండి, ఎందుకంటే ఇన్ని మొక్కలు ఉంటే నేను తెంపలేకపోతున్నా. అయినా ఇన్ని వంకాయలు కూడా మనం ఏం చేసుకుంటాము.
ఒత్తుగా అయినాయండి మొక్కలు, ఇట్లా దగ్గర దగ్గర వచ్చినాయి, నిండుగా ఆకులు వచ్చినాయి. కాయలు ఈ ఆకుల మధ్యలో వెతకాలన్నమాట. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో. కొమ్మ మధ్యలో వచ్చేసింది. చూడండి ఇప్పటి వరకు వర్షం పడింది లైట్ గా, వాటర్ వాటర్ ఉన్నాయి. ఇంకో ఒక్కొక్క చెట్టుకు ఎంత ఘనం వచ్చినాయి చూడండి. హాఫ్ కేజీ వస్తున్నాయి. ఇక్కడ వేసుకుందాం. ఇంకా ఉన్నాయి. ఈ భూమిలో బలం చాలా ఉంది, అందు గురించి ఇట్లా వస్తున్నాయి. మొన్న కొన్ని తక్కువ వచ్చి ఉండే, ఇది సెకండ్ హీల్డ్ అండి. ఇక్కడ చూడండి ఇన్ని వచ్చినాయి కదా, ఇంకా ఉన్నాయి కొన్ని, తెంపుదాం. ఇక్కడ మొత్తం వంకాయలు. ఇగో చూడండి, ఇక్కడ చూడండి కాయలు చూస్తారా మీరు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది తెంపుదాం. చేనులు వెళ్ళినట్టే. ఇగో
ఇప్పటి వరకు మనము గ్రీన్ వంకాయలు దింపుకున్నాం కదండి. చూసిరు కదా పెద్ద బుట్టి నిండి వచ్చినాయి. ఇప్పుడు మనం పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం రండి. చూడండి, ఇవి తెంపక మస్తు లేట్ అయిందండి. ఇప్పటికే తెంపేది ఉండే, రేపు తెంపుతాం అనుకుంటూ మస్తు లేట్ అయింది. ఇక్కడ చూడండి, ఇగో అక్కడ తెలుసు, ఇక్కడ చాలా ఉన్నాయండి. కట్ చేద్దాం. ఇగో కింది వరకు ఇదైతే లావ్ అయిపోయింది, ఒకటి విత్తనాలకు వదిలేసిన. ఇక్కడ చూడండి, ఇది లావ్ అయిపోయింది కింద, విత్తనాలకైతే ఇది వదిలేసిన. ఇవి తెంపుకుందాం పైవి, దీన్ని వేసుకుందాం. ఇది ఇక్కడ పెట్టుకుందామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ వంకాయలు ఉన్నాయి, తెంపుదామా? ఇవి కూడా తెంపుదామండి అట్లనే. చూడండి, బ్లాక్ వంకాయలు కూడా మంచివి. ఇక్కడ బంతిపూల చెట్టు ఇరికైపోయినాయి. ఇక్కడ చెట్లు, ఇక్కడ టమాటా చెట్టు ఉంది. ఇక్కడ చూడండి బ్లాక్ వంకాయలు, ఇగో ఇక్కడ చూస్తురా మీరు, కనిపిస్తుందా? చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో. ఇవి మొత్తం తెంపుకుందాం. ఇగో అలా అయినా అయిపోలే కదా. ఇగో ఇక్కడ
చూడండి వంకాయలు అయితే ఎంత ఘనం వచ్చినాయో చూస్తారు కదా. బుట్టి అయితే నిండిపోయిందండి. ఇప్పుడు పర్పుల్ కలర్ వంకాయలు అయిపోయినాయి. మళ్ళీ గ్రీన్ వంకాయలు అయిపోయినాయి. ఇంకా కొన్ని బ్లాక్ వంకాయలు ఉన్నాయి, అవి కట్ చేద్దాం రండి. బ్లాక్ వంకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఇక్కడ చూడండి బ్లాక్ వంకాయలు అక్కడ వరకు ఉన్నాయి, తెంపేద్దాం. చిన్న చిన్నవి కూడా కట్ చేస్తానండి, మళ్ళీ వెంబడే లావైపోతున్నాయి. మళ్ళీ మనం 4-5 రోజుల వరకు తెంపుకోం కదా. గుత్తి వంకాయ వండుకోవచ్చు, బాగుంటుంది. ఎవరికైనా ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న చిన్న లేత లేత ఇక్కడ కూడా ఉంది. అప్పుడప్పుడు ఈ మొక్కలకైతే తెంపుకోబోతున్నాం మేము. కొనాకున్నాయి కదా ఇవి మొక్కలు, కొన్ని కొన్ని అవసరం ఉన్న కాడికి ఇంట్లోకి తెంపుకోబోతున్నాం. అందుకే ఎక్కువ లావుగా లేవు. ఇక్కడ ఉన్నాయి కానీ ఈ మొక్క కూడా ఇక్కడ చూడండి, ఇగో ఇవన్నీ తెంపుదాం. ఇక్కడ చూడండి, ఈ మొక్కకు చూస్తారు కదా ఎట్లయినాయో, ఇక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, తెంపుదాం. చూడండి ఇక్కడ ఇంతకు ముందు మనం కొన్ని నల్ల వంకాయలు తెంపుకున్నాము, మళ్ళీ ఇగో ఇన్ని నల్ల వంకాయలు వెళ్ళినాయి. ఇప్పుడైతే 3 రకాల వంకాయలు తెంపుకున్నాం కదా. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న అంటే గోకరకాయ ఉంది, అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, అవి కూడా తెంపేసుకుందాం. ఇవి బజ్జిమిర్చి అండి, ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ వంకాయ చెట్లలో కూడా 1-2 పెట్టినట్టున్నాము, మంచిగా చూడండి.
ఇంకొకటి ఉండే గాడు ఉంది అండి. బజ్జి మిర్చి అంటే పచ్చిమిర్చి అంటే మరీ లావుది కాదండి, మీడియం సైజు పచ్చిమిర్చి ఇది. ఇంకా వేరే రకంగా కూడా ఉంటాయి కదా, అవి పెద్దవి కావు, నార్మల్ అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయండి, బాగున్నాయి మిరపకాయలు. చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి ఇట్లా ఎంతగానో ఉన్నాయో చెట్టుకు, విపరీతం ఉన్నాయి. చీకటి అవుతుందండి, కనిపిస్తున్నదో లేదో వీడియోలో, ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది. చూడండి ఇవన్నీ ఉన్నాయండి. ఇవి నేను ఇక తర్వాత తెంపుకుంటా, ఇప్పుడు చీకటి అవుతుంది. ఇప్పుడు సరిపోయిన అవసరం ఉన్న కాడికైతే తెంపేసుకున్నానండి. ఇగో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటి పూర్తికైతే తెంపుకున్నా, తర్వాత తెంపుకుంటానండి. చూడండి ఇంచుమించు ½ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి. ఇంచుమించు ½ కేజీ అనేది తెంపేసుకున్నా. ఇంకా మిగతా కూరగాయలు కట్ చేసుకున్నాం పదండి. చూడండి టమాటాలు ఇక్కడ ఎంత మంచిగా అయినాయో, గుత్తులు గుత్తులుగా. కొంచెం ఆకు ముడత ఉంది కానీ కాయలు అయితే మంచిగా వచ్చినాయండి. చూడండి చూడండి కాయలు అయితే విపరీతం కాయలు వస్తున్నాయి. టమాటా కాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూస్తారు కదా, టమాటా కాయలు అయితే బాగా అవుతున్నాయి మంచిగా. ఉండి ఉండి అన్ని పండ్లు ఒకటేసారి అవుతాయేమో, ఇప్పుడు 1-2 అయినాయి, కట్ చేశానండి. ఇక్కడ ఎలుకలు కూడా వస్తున్నాయి, మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో, అవన్నీ తినిపోతాయో ఉంచుతాయో తెలియదు. ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయండి, అట్లే కట్ చేద్దాం. ఇగో కూరగాయల మీద కూరగాయలు తెంపుకోలేకపోతున్నానండి, చాలా ఉన్నాయి. ఇంకా బీరకాయ ఉంది, కాకరకాయలు 2-3 అయినట్టున్నాయి. ఎక్కువ ఏం లేనట్టున్నాయి దొండకాయలు. ఉన్నకాడి కట్ చేద్దాం, ఇవి కూడా ఖరాబ్ అయిపోతాయి కదా తెంపకపోతే.
అక్కడ లాస్ట్ ఒకటి ఇక్కడ వరకు పాకుతుంది చూడండి తీగ. ఇష్టం వచ్చినట్టు మంచిగా లైన్గా పాకుతుంది. ఇట్లా కట్టాలన్నమాట తీగలు మంచిగా సపోర్ట్ కడితే ఇట్లా పాకుతాయి. ఇక్కడ కాకరకాయలేనాయండి. ఇక్కడ చూడండి వైట్ కాకర ఎంత మంచిగా అయిందో. ఇది ఎప్పుడైందో నేను చూసుకోలేదు, ఇప్పుడు సడన్ గా చూసే కనిపిస్తుంది. చూడండి వైట్ కాకర సూపర్ ఉంది. ఓ ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇగో ఇక్కడ కూడా ఒక బావు. అసలు ఇది ఉన్నాయని కూడా నాకు తెలియదండి, ఇప్పుడే చూస్తున్నా నేను. ఎంత బాగైనాయో చూడండి ఇవి. చూడండి కాకరకాయలు. ఇక్కడ ఒకటి 3 అయినాయి. ఇంకా గ్రీన్ కూడా అయింది చూడండి. అసలు నేను నిన్న మొన్న ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి మొక్కలు అనుకొని ఇక్కడ సైడ్ నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, కానీ మంచిగా అయినాయి. ఇక్కడ బుడుమ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా పిందెలు ఉన్నట్టున్నాయండి. మొత్తం 5 కాకరకాయలు అయితే వచ్చినాయండి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, మంచిగా ఉన్నాయి. అలా వేసేద్దాం. కాయ ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ అయితే లేవండి, 1-2 అవుతున్నాయి ఎందుకో ఏమో. చూడండి లాంగ్ బీరకాయ. ఇక్కడ పిచ్చుక పొట్ల చూడండి, ఈసారి పొడుగ్గా వచ్చింది. మొన్న అయితే ఇట్లా ఇట్లా చిన్నగా రౌండ్గా వచ్చింది, ఈ రోజు అయితే మంచిగా వచ్చింది చూడండి. ఇది కాడ చిన్నగా ఉంటట్టుంది చూడండి. పిచ్చుక పొట్ల లాంగ్ బీర. ఇది ఒక్కటి తెంపుదామండి, ఇది ఒక్కటి మళ్ళీ ముదిరిపోతుంది నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా. ఈ 3 కలిపి కూడా ఉండొచ్చు అండి. మొన్న వండిన నేను ఏది పిచ్చుక పొట్ల బీరకాయలు 2 కలిపి వండితే మంచిగా అయింది కూర అయితే. ఇవో ఇక్కడ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం కొన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ టమాటాలు బాగా అయినాయి. చిన్నగా ఉందండి, లేతగా ఉంటే మనం తెంపేసిన. ఆడ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, తెంపేద్దాం మళ్ళీ ముదిరిపోతాయి అవి. ఇక్కడ సైడు ఎలుకలు తొండలు ఏమంటారు ఉడతలు తిరుగుతున్నాయి, కానీ వీటిని ఏం ఖరాబ్ చేయట్లేదండి పాపం, మంచినే. అవి ఏం తింటున్నాయేమో తెలియదు, కానీ ఒక టమాటాలు మాత్రం 2-3 తిన్నాయి అంతే. ఇవి లేత ఉన్నాయి, అయినా సరే కట్ చేస్తున్నానండి. మళ్ళీ ఇగో ఇక్కడ పిందెలు చాలా ఉన్నాయి. ఇది ఉండండి, ఇది మరీ లేతగా ఉంది, అది ఉండండి. ఓ విపరీతం పిందెలండి. ఇగో ఇక్కడ పిందెలు, కొన్ని పిందెలు మాడిపోతున్నాయి ఎందుకో. ఇగో ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అన్ని చాలా వస్తున్నాయి, అన్నిటిలో కొన్ని కొన్ని వస్తున్నాయి. ఎక్కువ శాతం అయితే మాడిపోతున్నాయి పిందెలు ఎందుకో. చూస్తారు కదండి, మన గార్డెన్ లో కలర్ఫుల్ హార్వెస్ట్ మంచిగా వస్తుంది. వంకాయలు ఒకటి పెద్ద పెద్దగా చాలా భారీ హార్వెస్ట్, మిగతా అయితే చిన్న చిన్న కొన్ని కొన్ని వస్తున్నాయి. అవి కూడా రంగరంగ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయండి, ఇక్కడ చిన్న చిన్న మొక్కలకు బెండకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు రెడీ అవుతున్నాయి బెండ మొక్కలు. చూడండి ఎంత గ్రీన్ గా సూపర్ వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు. వాటికి కూడా 2-3 అయినాయండి, ఉన్నకాడికి కట్ చేద్దాం, లేకపోతే ముదిరిపోతాయి అన్నమాట. మంచిగా ఉంటున్నాయి టేస్ట్ ఇవైతే, కొంచెం పెద్దగా. ఇక్కడ ఉన్నాయి ఇంకా.
కొంచెం గోకరకాయ ఉంది అక్కడక్కడ. మొన్న తెంపుకుంటే కేజీ వెళ్ళిందండి గీన్ని మొక్కలకి. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడక్కడ ఉంది. ఈ రోజు కేజీ వెళ్ళకున్నా కొంచెం వెళ్ళేటట్టు ఉంది. కట్ చేద్దాం. ఇక్కడ చూడండి. సాయంత్రం ఏమో చీకటి అవుతుందనే టెన్షన్ ఉంటుంది, పొద్దున్నేమో ఎండ కొడుతుంది. కూరగాయలు తెంపుకోవడానికి చాలా టైం పడుతుందండి. కొన్ని లేవు కదా, చాలా ఉంటున్నాయి. రోజు రోజుకి ఎక్కువైతున్నాయి కూరగాయలు, ఎక్కువ వస్తున్నాయి కదా, లేట్ అవుతుంది అనమాట హార్వెస్ట్ చేసుకోవడానికి. ఈ కొబ్బరికాయ అయితే దెబ్బ తెంపనికి రాదు, నిదానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చాలా ఉంది. చూస్తారా ఇక్కడ దాకా. ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లుందో. ఇంకా అమ్మో, ఇదంతా నేను తెంపి చూపిస్తానండి. గోకరకాయ అయితే ఇంత వచ్చింది, హాఫ్ కేజీ అంతా గోకరకాయ అయితే వచ్చిందండి. ఇగో ఇదంతా మొక్కలకు. ఇక్కడ ఇంకా బెండ మొక్కలు అయితే ఇట్లా గ్రీన్ గా మంచిగా అవుతున్నాయి. ఇవి ఏనుగుదంతం బెండకాయలు అండి. నెక్స్ట్ అయితే ఇవి వచ్చేటట్టున్నాయి. ఇప్పుడైతే ఇవి అన్ని రకాల కూరగాయలు అయితే ఇన్ని వచ్చినాయి. ఓకేనా అండి, ఇక చీకటి అయిపోతుందండి. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఆపేస్తున్నా. మిగతాది ఇంకా కొత్తిమీర ఉంది, ఇంకా చిన్న చిన్న ఇంకా అక్కడక్కడ ఉన్నట్టున్నాయి. ఇంకా వాటర్ పట్టాలి. ఇప్పుడు నేను ఈ వీడియో అయితే ఆపేస్తున్నా. ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇంతే అనమాట. మిగతాది అయితే ఇంకోసారి హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. చూడండి, పెద్ద గంప నిండా అయితే వంకాయలు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ యథావిధిగా మళ్ళీ ఇంట్లో బ్లాక్ వంకాయలు ఉన్నాయి. పర్పుల్ కలర్ వంకాయలు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడనేమో బ్లాక్ వంకాయలు, ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఇక్కడనేమో గోకరకాయ, మళ్ళీ బీరకాయలు, పిచ్చుక పొట్ల, కాకరకాయలు, ఇంకా అన్ని రకాలు కలిపి ఉన్నాయండి. ఇలా కొంచెం బెండకాయలు, ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ ఇదండి. మన ప్లాట్ గార్డెన్లోని జంబో హార్వెస్ట్ ఎలా ఉందండి? హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.